తీవ్ర అడ్డంకిగా మారిన ఫుట్పాత్ల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ క్రమంలోనే కొత్తపేట రైతు బజార్, ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ వద్ద జాతీయ రహదారికి ఇరువైపులా ఫుట్పాత్ ఆక్రమణలను ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున ఫుట్పాత్ ఆక్రమణలు చేసి షెడ్లు, గ్రిల్స్ ఏర్పాటు చేసి రోడ్లపై వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఆక్రమణలను జేసీబీతో తొలగించారు. చిరు వ్యాపారుల పేరుతో దళారులు పెద్ద ఎత్తున రోడ్డుపై ఆక్రమణలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. చిరు వ్యాపారులు చిన్న మొత్తంలో సరుకు తెచ్చుకొని రోడ్ ఆక్రమించకుండా ఒక వరుసలో పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటే వారిని అడ్డుకోమని తెలిపారు. కొత్తపేట రైతు బజార్ని అడ్డాగా చేసుకొని వ్యాపారాలు సాగించే దళారులు, మన చిరు వ్యాపారులు కానివ్వండి, తోపుడు బండ్లు కానివ్వండి, ఆటో వాళ్ళలు కానివ్వండి, కూరగాయల బండ్లు తీసుకొచ్చి ఆటో నడి రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద పెట్టి విజయవాడ రహదారి పైన ట్రాఫిక్ అంతరాయం కల్పిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. నిన్న మొయినాబాద్లో ఏం జరిగిందో చూసినాం మనం. రోడ్డు పైన కూరగాయలు అమ్ముతా ఉన్నారు. ఒక లారీ తీసుకొచ్చి అనవసరంగా ఒక 3 కుటుంబాలు పడి ఉన్నది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు రోడ్ల మీదకి రావడం వల్ల పబ్లిక్ కొనేవాళ్ళు రోడ్ల మీద ఆగి ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నారు. కాబట్టి రైతు బజార్ దగ్గర కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ పోవడానికి పూర్తిగా వదిలిన తర్వాతనే మీ వ్యాపారాలు చేసుకోవాలి. ఒక్కోడికి ఆనుకొని, అది కూడా ఒకటే లైన్లో ఎలాంటి ట్రాఫిక్, ఎలాంటి అంతరాయం కలుపుకోకుండా మీరు చేసినట్టయితే మీ వ్యాపారానికి కానీ, లేదంటే మీ జీవనాధారానికి కానీ మీ అడ్డంకి కాదు. మాకు కావాల్సింది సాధారణ ప్రజానీకం, సాధారణ వాహనాలు ఈజీగా పోయి వచ్చేందుకు ఉండాలి. దయచేసి దానికి సహకరించినట్లయితే మీకు ఇక్కడ వ్యాపారాలు సజావుగా జరుగుతాయి. లేదంటే మాత్రం నిబంధనల ప్రకారం మొత్తం చలానాలను విధించడం జరుగుతుంది, జప్తు చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ ని తేలికగా తీసుకోము. ట్రాఫిక్ అంతరాయం ఎవరు కూడా కలిగించవచ్చు.